ఈ కలియుగం కలిమాయ వల్ల ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? ద్వాపరయుగం ముగుస్తుంది అన్న ఒక్కరోజు ముందు ఇద్దరు వ్యక్తులు న్యాయం కోసం పరీక్షిత్ మహారాజు దగ్గరికి వస్తారు. ఒకరు భూమి అమ్మినవారు, మరొకరు ఆ భూమిని కొన్నవారు. ఆ భూమిలో బంగారం లభించడంతో ఆ భూమిని కొన్న అతను, రాజా, ఆ బంగారాన్ని నేను పెట్టలేదు, కాబట్టి ఆ బంగారం నాకు భూమి అమ్మినతనికే చెందుతుంది అన్నాడు. అప్పుడు భూమి అమ్మినతను, రాజా, ఆ భూమిని నేను అమ్మేశాను, ఆ భూమిపై సర్వ హక్కులు కోల్పోయాను, అందుకు ఆ బంగారం అతనికే చెందుతుంది అన్నారు. ఇద్దరూ సత్యమే మాట్లాడుతున్నారు. అప్పుడు మంత్రి రాజుతో, రాజా, వీళ్ళిద్దరిని ఒకరోజు ఒక రూమ్లో ఉంచండి, తెల్లవారి తీర్పిద్దాము అన్నాడు. అప్పుడు రాజు మంత్రి చెప్పిందే చేస్తాడు. సరిగ్గా ఆ రాత్రి కలియుగం ప్రారంభం అవుతుంది. తెల్లవారగానే రాజు ఇద్దరిని పిలిచి మళ్ళీ ప్రశ్నించగా, భూమి కొన్న అతను, ఆ భూమినే కొన్నాను, కాబట్టి ఆ భూమిలో ఉన్నదంతా నాదే అన్నాడు. అప్పుడు భూమి అమ్మిన అతను, నేను కేవలం భూమిని మాత్రమే అమ్మాను, బంగారాన్ని అమ్మలేదు అంటాడు. అప్పుడు మంత్రి రాజుతో, చూసావా రాజా, ఈ కలియుగంలో కలిమాయ ఎంత ఘోరంగా ఉందో కదా, ఈ కలిమాయ నుంచి ఈ జనాలు తప్పించుకోవడం అసంభవం అన్నాడు. అప్పుడు రాజు ఆ బంగారం గవర్నమెంట్కు చెందుతుంది అని తీర్పిచ్చాడు. ఇలా మనం కూడా సత్యమార్గంలో నడవాలి అనిపిస్తుంది, కానీ అది కలిమాయ వల్ల కుదరదు. సత్యమార్గంలో నడవడం ముళ్ళబాటలో నడక. ఎంతో కఠినంగా అనుకుంటే తప్ప అది సాధ్యపడదు. ఈ కలియుగంలో మనం ప్రతిరోజు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అది కలిమాయ, మనం ఏం చేయలేం. ఇంకా ఈ కలికాలంలో ఎన్నో ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. అవి ఎలాంటివో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంకా ఈ లోకం ఎంత దిగజారిపోతుందో నువ్వు నేను ఊహించలేం, అంత ఘోరంగా దిగజారిపోతుంది. కానీ సత్యమార్గంలో నడిచేవారు ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నారు. అందుకే ఈ ప్రపంచం ముందుకు కొనసాగుతుంది. మనం కూడా సత్యమార్గంలో నడవడానికి వీలైనంతగా ప్రయత్నం చేయాలి. అది మన పుణ్యకార్యాల్లో చేరుతుంది. అలాగే మన పాపకర్మలను తగ్గించుకోవడానికి ఎంతో కొంత తోడ్పడుతుంది. చివరిగా ఒక్క మాట, విమర్శించేవారు దిగజారిపోతారు, విశ్లేషించేవారు పైకెగబాగుతారు.